నమ శివాయ. మనము భగవంతుడి దగ్గర ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు ముందుగా ఒక పుష్పం ఇలా పెట్టుకుని, అంటే అరిచేతిలోనే ఇలా పెట్టుకుని కొద్దిగా కుంకుమ వేసుకుని, ఆ తర్వాత ఇలా పెట్టి, అంటే ఇప్పుడు అరిచేతిలోని ఇలా పెట్టుకుని చక్కగా పువ్వు పెట్టి దీంట్లో కొద్దిగా కుంకుమ వేసి ఇలా ఎడం చెయ్య కింద పెట్టాలి. అప్పుడు ఈ వేలు విడిగా ఉండాలి. ఇలా ఉంటుందన్నమాట. అంటే త్రిశూలంలాగా ఉండే ముద్ర ఇది. ఇలాంటి ముద్రతోని పుష్పాలతోని శివార్చన కానీ అమ్మవారి అర్చన కానీ చేసుకోవడం వల్ల సర్వశుభాలు కలుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటుంది చూడండి. ఇంకో ఇది కుడి చెయ్య, ఇది ఎడమ చెయ్య. ఈ వేలు ఇలా ఉండాలి, ఈ వేలు ఇలా ఉండాలి. అప్పుడు ఈ రెండు, ఇదొకటి ఇదొకటి ఇదొకటి, మూడు కలిపి త్రిశూల ముద్ర అంటారన్నమాట దీన్ని. చక్కగా ఇలా పూజ చేయడం వల్ల ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని చెప్పి అనుకుని చక్కగా అమ్మవారికి సమర్పణ చేయొచ్చు. లేకపోతే ఓం నమ శివాయ నమ శివాయ అని చెప్పి శివుడికి కూడా అర్పణం చేయొచ్చు అన్నమాట. చాలా అద్భుతమైనటువంటి ప్రాసెస్ ఇది. ఇలా చేయడం వల్ల భక్తి పరంపర ఒక వృద్ధి అవుతూ ఉంటుంది. అనుకున్న కోరికలు నెరవేరుతూ ఉంటాయి అన్నమాట. మంచిదండి. శుభం భూయాత్.